నమస్తే ఫ్రెండ్స్. ఈడెన్ గార్డెన్స్‌లో కోల్కతా నైట్ రైడర్స్‌పై లక్నో సూపర్ జెయింట్స్ సాధించిన అపురూప విజయం తర్వాత ఆ జట్టు యజమాని సంజీవ్ గోయెంకా తన ఆనందాన్ని వెలిబుచ్చారు. ముఖ్యంగా యువ ఆటగాడు ముకుల్ చౌదరి మరియు కెప్టెన్ రిషబ్ పంత్‌ల ప్రదర్శనపై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. ఈ మ్యాచ్‌లో ముకుల్ చౌదరి కేవలం 27 బంతుల్లోనే 7 సిక్సర్లు మరియు 2 ఫోర్లతో 54 పరుగులు చేసి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్‌కు గాను ముకుల్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. మ్యాచ్ ముగిసిన వెంటనే సంజీవ్ గోయంకా మైదానంలోకి వచ్చి ముకుల్ మరియు పంత్లను ఆలింగనం చేసుకున్నారు. ఆ సమయంలో ముకుల్ తన సంస్కారాన్ని చాటుకుంటూ గోయంకా కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకోవడం అందరినీ ఆకట్టుకుంది. ఆటగాళ్ల కష్టానికి గుర్తింపుగా సంజీవ్ గోయంకా 12 కోట్ల రూపాయల భారీ బహుమతిని ప్రకటించారు. ముకుల్ చౌదరి కేవలం గొప్ప ఆటగాడే కాదు, మంచి వ్యక్తిత్వం ఉన్నవాడని, అతనికి భవిష్యత్తులో ఎలాంటి సాయం కావాలన్నా తన తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని గోయంకా తెలిపారు. అలాగే కెప్టెన్‌గా రిషబ్ పంత్ జట్టును ముందుండి నడిపించిన తీరు చాలా బాగుందని ఆయన కొనియాడారు. మరి యువ ఆటగాడు ముకుల్ చౌదరి ప్రదర్శనపై మరియు సంజీవ్ గోయంకా ప్రకటించిన భారీ బహుమతిపై మీ అభిప్రాయం ఏంటి? లక్నో జట్టు ఈసారి ఐపీఎల్ ట్రోఫీ గెలుస్తుందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్‌ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.